నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం నటుడి యొక్క ఆయుధాలు లేదా పరికరాల గురించి డిస్కస్ చేసుకుంటాం. టూల్స్ ఆఫ్ యాక్టర్ అంటాం. జనరల్గా ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి, ఒక మంచమో కుర్చీయో తలుపో చేయడానికి వెళ్ళాలనుకోండి, ఏం తీసుకొని వెళ్తాడు? చిత్రిక పట్టేది, సూలి, బాడిస ఇలాంటివన్నీ తనకు సంబంధించిన పరికరాలు తీసుకొని వెళ్తాడు. ఒక వైద్యుడు ఆపరేషన్ చేయాలనుకోండి, ఏం తీసుకొని వెళ్తాడు? ఫోర్సెప్స్, సర్జికల్ నైఫ్స్ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్తాడు. అట్లా ఒక నటుడు ఏం తీసుకొని వెళ్ళాలి? చాలామందికి కాస్ట్యూమ్స్ అండి, మేకప్ అండి, ఇట్లా రకరకాల పదాలు వాడతారు. కానీ అవేమీ అక్కర్లేకుండా నటుడు కేవలం తన శరీరం, తన వాక్కు, తన మెదడు. జనరల్గా నటుడి పరికరాలు ఏమేమంటామంటే ద బాడీ ఆఫ్ ది యాక్టర్, ద వాయిస్ ఆఫ్ ది యాక్టర్, ద మైండ్ ఆఫ్ ది యాక్టర్. ఈ మూడు నటుడి యొక్క ఆయుధాలు లేదా పరికరాలు. వీటిని తను ప్రిపేర్ చేసుకోవడమే నట శిక్షణ అంటాం. ఒక నటుడుగా నా బాడీ నా కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉండడం అంటే నేను ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా చేయడానికి వీలుగా నన్ను నేను రెడీగా చేసుకోవాలి. దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవడం అంటాం. యూజువల్గా బాడీకి సంబంధించి ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ అని రెండు మనం సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఫిట్నెస్ అంటే కొంతకాలం పాటు శారీరక శ్రమ చేసినా తట్టుకునేంత దృఢత్వాన్ని మనం ఫిట్నెస్ అంటాం. అంటే ఒక గంట, 2 గంటలో, 3 గంటలో, 5 గంటలో, 10 గంటలో కంటిన్యూగా వర్క్ చేసినా సరే అలసిపోకుండా ఆ వర్క్ను మనం కంప్లీట్ చేయడానికి వీలైన సామర్థ్యం ఏదైతే ఉందో, దృఢత్వం ఏదైతే ఉందో దాన్ని మనం ఫిట్నెస్ అంటాము. రెండవది ఫ్లెక్సిబిలిటీ అంటాం. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ పని చేయడానికైనా వీలుగా మన బాడీ ఉండాలి. బెండ్ అవ్వమంటే బెండ్ అవ్వగలగాలి, పడి దొరలమంటే దొరలగలగాలి, దాని మీద నుంచి దూకమంటే దూకగలగాలి, తాడు పట్టుకొని ఎక్కమంటే ఎక్కగలగాలి. ఇలా మనల్ని మనం మన బాడీలో ఉండే ప్రతి జాయింట్ ఏవైతే మనము జాయింట్స్ అంటామో ఈ జాయింట్స్ అన్ని మన కంట్రోల్లో ఉండడాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటాం. అంటే బాడీని వెనక్కి బెండ్ చేయమన్నాం అనుకోండి, ఇక్కడి నుంచి ఇంతే బెండ్ అయింది అనుకోండి, దాన్ని ఫ్లెక్సిబిలిటీ అనం. ఒక సచిన్ టెండూల్కర్ లాంటి ఒక క్రికెటర్ 23 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడంటే బికాస్ ఆఫ్ హిస్ ఫిట్నెస్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఒక అద్భుతమైన అంకిత భావంతో అతను ఒక 23 సంవత్సరాల పాటు దేశాన్ని రిప్రజెంట్ చేశాడు. కారణం ఏంటంటే అతని యొక్క ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన తర్వాత వచ్చిన చాలామంది ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత వచ్చిన సంజయ్ మంజ్రేకర్లు కానీ, గంగూలీలు కానీ, ద్రావిడ్లు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సచిన్ టెండూల్కర్ అంటే ముందే రిటైర్ అయ్యి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఆ ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ రెండింటిని చాలా కాలం పాటు కొనసాగించకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే నటులు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు తన 90 ఏళ్ల వరకు కూడా నటిస్తూనే ఉన్నాడు. ఎలా నటించగలిగారు అంటే ఆయన రెండింటిని కంటిన్యూ చేశాడు. కొంతమంది ఇప్పుడు ఒక సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు 90 సంవత్సరాలు వచ్చాయి, అయినా సరే ఆయన ఇంకా ఒక 2-3 ఏళ్ల క్రితం వరకు ఆయన నటించగలిగారు. ఇప్పుడు నటించలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన బాడీ ఆయన కంట్రోల్లో లేకపోవడం. కోటా శ్రీనివాసరావు గారు 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక సంవత్సరంలో దాదాపు ఒక 30 సినిమాలు 40 సినిమాలు రిలీజ్ అయితే 20 సినిమాలలో 25 సినిమాల్లో ఆయన కనబడేవాళ్ళు. ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదంటే ఆయన బాడీ సహకరించట్లేదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నూతన్ ప్రసాద్ గారు ఆయన 75-76 ప్రాంతంలో ఇండస్ట్రీకి వచ్చారు. 98 ఆ ప్రాంతంలో ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యేంత వరకు ఆయన దాదాపు ఒక 700-800 సినిమాలలో చేశారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 2002లోనో 2003లోనో ఆయన చనిపోయారు. ఆ చనిపోయే టైంకి దాదాపు 20-25 సినిమాల కంటే ఎక్కువ చేయలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన బాడీ సహకరించట్లేదు కాబట్టి, ఆయన నిలబడలేరు కాబట్టి ఆయనకి క్యారెక్టర్లు ఇవ్వాల. అప్పటికి తెలిసిన డైరెక్టర్స్, ఆయన టాలెంట్ తెలిసిన డైరెక్టర్లు, ఆయన వ్యక్తిత్వం తెలిసిన డైరెక్టర్లు అందరు ఏం చేశారు? వీల్ చైర్లో ఉండే క్యారెక్టర్స్, కూర్చుని చేసే క్యారెక్టర్లు, జడ్జి క్యారెక్టర్స్, ఇట్లాంటి క్యారెక్టర్స్ ఆయన కోసం ఇచ్చేవాళ్ళు. కారణం ఏంటంటే ఆయన శారీరకంగా దృఢత్వం లేకపోవడం వల్ల, ఆయన బాడీ సహకరించకపోవడం వల్ల ఆయన చేయలేకపోతాడని మనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయన క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఒక ఉధృతంగా ఒక సంవత్సరంలో 40 సినిమాలు రిలీజ్ అయితే 30 సినిమాలలో నూతన్ ప్రసాద్ గారు ఉండేవాళ్ళు. అలాంటి ఆర్టిస్టు యాక్సిడెంట్ చేయబట్టి ఆయన బాడీ సహకరించకపోవడం వల్ల ఆయన చేయలేకపోయాడు. అందుకే మన బాడీ మన కంట్రోల్లో ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ది మన వాయిస్ అనేది ఒక ప్రధానమైన నటుడికి ఆయుధం.
మనం చెప్పే సంభాషణల ద్వారా ప్రేక్షకుడికి మన భావోద్వేగాల్ని అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలుగుతాము. వాయిస్ లేదనుకోండి, ఆర్టిస్ట్గా 70% నేను జీరో. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర్ గారు ఉన్నారు, ఆయనకి సాయి కుమార్ గారు అనే ఒక మంచి ఆర్టిస్ట్ తాలూకు వాయిస్ లేకపోతే ఆయన సినిమాలు అంతగా విజయవంతం కాల. మళ్ళీ సాయి కుమార్ గారు వచ్చి ఆయనకి డబ్బింగ్ చెప్పే ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో గరుడ వేగ కానీ దానికంటే ముందు ఇంకో సినిమా కానీ రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయ్యాయి. కారణం ఏంటంటే రాజశేఖర్ గారు అద్భుతమైన నటుడే, కానీ ఆయనకున్న లోపం ఆయన వాయిస్ కొంచెం పీలగా ఉంటుంది. ఆయనకి పర్టికులర్గా ఆయన తమిళియన్ కాబట్టి తెలుగు అంత అద్భుతంగా రాదు, కాబట్టి ఆ యాస వస్తుంది, కాబట్టి ఆయన ఎక్స్ప్రెషన్స్కి అది మైనస్ అయ్యేది. అందుకని ఆయన వేరే వాళ్ళతో డబ్బింగ్, పర్టికులర్గా సాయి కుమార్ గారితో డబ్బింగ్ చెప్పించారు. కొన్ని రోజులు శ్రీనివాసమూర్తి గారు చెప్పారు. బట్ సాయి కుమార్ గారి వాయిస్, రాజశేఖర్ గారి యాక్టింగ్ రెండు కలవడం వల్ల సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఒక నటుడిగా నా వాచకం బలహీనమైతే నా పర్ఫార్మెన్స్లో 70% లోపం కనబడుతుంది ప్రేక్షకులకి. అందుకని దాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఒక నటుడిగా నా వాచకాన్ని నేను ఎంత డెవలప్ చేసుకుంటే, ఎంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలిగితే నా నటన అంత సంపూర్ణంగా ఉన్నట్టుగా భావిస్తాను. మూడవది మన మెదడు, మన మనస్సు మన కంట్రోల్లో ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ మూడింటిని మనం మన ప్రాసెస్లో డెవలప్ చేసుకోవడమే యాక్టర్స్ ట్రైనింగ్ ప్రాసెస్ అంటాం. మన టూల్స్ని మనం ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని, ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఎలాగైతే తన ఆయుధాలన్నీ రెడీ చేసుకుంటాడో, తనను తాను రక్షించుకోవడానికి కానీ తనను తాను ఎదుటివాడిని జయించడానికి కానీ ఒక ఆయుధాన్ని ఎట్లాగైతే సిద్ధం చేసుకొని రెడీగా వెళ్తాడో, అట్లాగే ఒక నటుడు కూడా తన ఆయుధాన్ని తను ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. జనరల్గా మరి ఇప్పుడు ఒక నటుడి శరీరం ఆయుధం అనుకున్నాం, దానికోసం ఏం చేయాలి? ఒక నటుడు తన శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్ రెండింటి కోసం తను డాన్సు, మైము, మూమెంటు, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగు, హార్స్ రైడింగు, జిమ్ము, ఇట్లా చాలా రకాలుగా తనని తాను ఫిట్గా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి. ఒక 2 గంటలో 3 గంటలో మనం వర్క్ చేయాలంటే అలసిపోకుండా నేను నా స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కోసం రెగ్యులర్గా నేను యోగా చేస్తానా, జిమ్ చేస్తానా, రన్నింగ్ చేస్తానా, వాకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను డెవలప్ చేసుకోవడం ట్రై చేస్తాను. అట్లాగే ఫ్లెక్సిబిలిటీ కూడా, యోగా వల్ల ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత మీరు ఒకవేళ నటన శిక్షణ తీసుకుందాం అనుకున్న వాళ్ళైతే మీ జిమ్ ట్రైనర్కి, అంటే మీకు ఎవరైతే జిమ్లో ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పి ఫిట్నెస్తో పాటు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన బాడీలో ఉండే ప్రతి జాయింట్, ప్రతి కీలు మన కంట్రోల్లో ఉండాలి. ఒక గుర్తు పెట్టుకోండి, మన కంట్రోల్లో మన కీళ్ళు ఉన్నంతకాలం మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మన మోకాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయంటే మన కీళ్ళు మన కంట్రోల్లో లేవు, మనం నడవలేకపోతున్నాము, వాకింగ్ చేయలేకపోతున్నాము, రన్నింగ్ చేయలేకపోతున్నాము, కూర్చోలేకపోతున్నాము, నిలబడలేకపోతున్నాము అంటే అర్థం ఏంటంటే మన కీళ్ళు మన కంట్రోల్లో లేవని అర్థం. మన జాయింట్స్ మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనం ఫ్లెక్సిబుల్గా ఉంటాము. ఒక జాకీ చాన్ అనే ఒక అద్భుతమైన వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఇవాళటికి 60 ఏళ్ళ వయసు దాటినా కూడా 20 ఏళ్ళ వాళ్ళతో కూడా కాంపిటీట్ చేస్తూ పరిగెత్తి అన్నీ చేయగలిగినంత స్ట్రెంత్ ఉండడానికి కారణం ఏంటంటే ఆయన బాడీ ఆయన కంట్రోల్లో ఉండడం. ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంకా డాన్సులు చేస్తూ ఫైట్లు చేస్తున్నారంటే వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో ఉండడం వల్ల. కొంతమంది కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కూడా చేయలేక ఆగిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో లేకపోవడం వల్ల. సో మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం మ్యాక్సిమం ఏమి చేయగలిగితే, ఇంతకుముందు చెప్పిన లిస్టులో హార్స్ రైడింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలాంటివన్నీ మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని మనము ఫిట్గా ఉండి మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. జనరల్గా ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఒక ఆర్మీ పర్సన్ కానీ, ఒక నటుడు కానీ ఎప్పుడు 24/7 రెడీగా ఉండాలి. యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడో వస్తుంది కదా అని ఒక సైనికుడు రిలాక్స్ అయ్యాడు అనుకోండి, యుద్ధం వచ్చినప్పుడు అతను యుద్ధం చేయడానికి వీలుగా అతని బాడీ కంట్రోల్లో ఉండదు. అందుకని ఆర్మీలో ఉండే సైనికులకు ప్రతిరోజు వాళ్ళు గన్ పట్టుకొని పరిగెత్తడాలు, నేల మీద పాకడాలు, ముళ్ళ కంచె కింది నుంచి దూరడాలు, నిచ్చెనలు ఎక్కడాలు, తాళ్ళు పట్టుకొని ఎక్కడాలు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయిస్తారు. అట్లాగే ఒక స్పోర్ట్స్ పర్సన్, ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనుకోండి, సంవత్సరంలో ఒక 150 రోజులే
ఆడతాడు, మిగతా 200 రోజులు ఖాళీగా ఉంటాడు. కానీ ఖాళీగా ఉన్నాను కదా అని ఖాళీగా ఉండడు. ప్రతిరోజు వెళ్ళి నెట్ ప్రాక్టీస్ చేస్తాడు, ఎక్సర్సైజులు చేస్తాడు, తనని తాను ఫిజికల్గా ఫిట్గాను ఫ్లెక్సిబుల్గాను ఉంచుకోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకని ఇలా ఉంచుకోకపోతే నెక్స్ట్ వచ్చే మ్యాచ్లో తనని తాను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసుకోలేడు. అట్లాగే యాక్టర్ కూడా ఎప్పుడు ఏ క్యారెక్టర్ వస్తుందో తెలియదు. క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను రెడీగా లేననుకోండి, నన్ను నేను ప్రజెంట్ చేసుకోవడానికి పొజిషన్లో లేననుకోండి, వచ్చినప్పుడు చూద్దాం లేని మంచిగా తినేసి లావ్ అయిపోయి అడ్డదిడ్డంగా పెరిగేసి నడవడానికి కూడా ఓపిక లేదనుకోండి, చాలే బాబు ఇంటికి వెళ్ళిపో అంటారు. సో మనల్ని మనం పర్ఫెక్ట్గా ఫిట్గా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడానికి ఏం చేయగలిగితే అది చేయడానికి ట్రై చేస్తాము. సెకండ్ది వాయిస్కి సంబంధించి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనము వాయిస్ జనరల్గా 4 స్టేజెస్లో వస్తుంది. దీనికి సంబంధించి మనం ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం. అసలు వాయిస్ అంటే ఏంటి, స్పీచ్ అంటే ఏంటి, వాయిస్ ఎలా వస్తుంది, బ్రీత్కి వాయిస్కి సంబంధం ఏంటి, ఇవన్నీ మనం ఇంకొక మాడ్యూల్లో డీటెయిల్డ్గా మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఇక్కడ మనం ఈ మాడ్యూల్లో వాయిస్ని మనము ప్రొజెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటికి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఉంటాయి, తర్వాత ఆరిజిన్ ఆఫ్ ది సౌండ్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, తర్వాత రెజొనెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, ఆర్టికులేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, ప్రొజెక్షన్కు సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి. ఇవన్నీ మనం వాయిస్కి సంబంధించి నేర్చుకుంటాము. అసలు దాంట్లో ఉండే ఆడిబిలిటీ అంటే ఏంటి, అండర్స్టాండబిలిటీ ఏంటి, క్లారిటీ ఏంటి, వాయిస్లో ఉండే వాల్యూము, పిచ్చు, పాజు, పేసు, వీటన్నిటికి సంబంధించిన బేసిక్స్ అన్నీ తెలుసుకొని ఒక డైలాగ్ని మనం ఇంటోనేషన్తో ఎట్లా మాడ్యులేట్ చేసి చెప్పాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ప్రాసెస్లో మన వాయిస్ని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది మన వాయిస్కి సంబంధించింది. నెక్స్ట్ ఇది మైండ్కి సంబంధించింది. సరే, బాడీ కంటే ఎక్సర్సైజులు చేస్తున్నాము, కనబడుతున్నాయి. వాయిస్ కంటే మనము ఎక్సర్సైజులు చేస్తున్నాము, వినబడుతున్నాయి. మరి మైండ్కి ఏం చేస్తాము? మైండ్ కనబడదు, వినబడదు. చాలామంది మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఒక్కటే సరిపోతుందా? మైండ్కి సంబంధించి ఒక 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఈ 5 ఎలిమెంట్స్ కూడా ఇంటర్ డిపెండెంట్, ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి. అవి కాన్సంట్రేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్, రిలాక్సేషన్ అండ్ మెమొరీ. ఈ 5టిని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. మనం రిలాక్స్డ్గా లేకుండా కాన్సన్ట్రేట్ చేయలేము, కాన్సన్ట్రేట్ చేయలేకుండా మెమొరీ ఉండదు, మెమొరీ లేకపోతే మనము మన పర్ఫార్మెన్స్ని చేయలేము. ఇట్లా అన్నీ ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అయ్యి ఉండే ఈ 5 కూడా మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. దానికి సంబంధించి ఎక్సర్సైజులు ఉంటాయి, కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, తర్వాత రిలాక్సేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, ఇమాజినేషన్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి, అట్లాగే మెమొరీకి సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి. మన మెమొరీ ఎంత పవర్ ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలోనే ఒక ఆర్టికల్ వచ్చింది. దాదాపుగా జిటాబైట్, పెటాబైట్, అంటే దాదాపుగా ఒక 2 పెటాబైట్ల లో ఎంత స్టోర్ చేయగలుగుతామో మన మైండ్కి అంతకంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది అని శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. అంత కెపాసిటీ ఉన్న మైండ్లో మనం 0.001% మాత్రమే వాడుతున్నాం. ఐన్స్టీన్ లాంటి వాళ్ళే 0.01% వాడారట. సో మనం మొత్తం వాడితే ఎంత ఎఫెక్టివ్గా దాన్ని మనం యూజ్ చేసుకోగలం అనడానికి మనకి లూసీ అనే ఒక సినిమా ఉంది, పాసిబిలిటీ ఉంటే చూడండి. 100% మైండ్ని వాడగలిగితే ఎంత గొప్పగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోగలుగుతాము అనడానికి ఆ లూసీ అనే ఒక సినిమా ఎస్టాబ్లిష్ వచ్చేస్తుంది. మన మెమొరీ పవర్ని మనం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఒక స్పెసిఫిక్ మాడ్యూల్లో హౌ టు డెవలప్ అవర్ మెమొరీ అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుంటాము. అట్లాగే వాయిస్కు సంబంధించిన కొన్నిటిని మనము ఒక్కొక్క మాడ్యూల్లో మాట్లాడుకుంటాం. మైండ్కి సంబంధించి, కాన్సన్ట్రేషన్కి సంబంధించి, ఇమాజినేషన్కి సంబంధించి కొన్ని ఒక్కొక్క మాడ్యూల్లో ఇమాజినేషన్ ఏంటి, దానికి ఎక్సర్సైజులు ఏముంటాయి, ఎలా చేస్తాము, రియలిస్టిక్ ఇమాజినేషన్ ఏంటి, ఫ్యాంటసీ ఇమాజినేషన్ ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఇవన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏంటి, వాటికి సంబంధించి ఒక మాడ్యూల్లో మాట్లాడుకుంటాం. అట్లా డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం ఒక్కొక్క దానికి సంబంధించిన ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్, ఇమాజినేషన్, రిలాక్సేషన్, మెమొరీకి, వీటికి సంబంధించిన వాటన్నిటిని మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాంట్లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు మన టూల్స్ని మనం ప్రిపేర్ చేసుకొని దాన్ని ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసే ప్రాసెసే మనకు యాక్టర్స్ ట్రైనింగ్ అంటాం. అంటే నా టూల్స్ని నేను పదును చేసుకొని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో 2 రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ది లెర్నింగ్ స్టేజ్ అంటాము, సెకండ్ది ప్రజెంటేషన్ స్టేజ్ అంటాము. అంటే నా టూల్స్ని నేను ప్రిపేర్ చేసుకొని వాటి ద్వారా నేర్చుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్ని ఫస్ట్ స్టేజ్ అంటాం, అంటే దాన్ని లెర్నింగ్ స్టేజ్ అంటాం.
నేను నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తూ ప్రజెంట్ చేసే ప్రాసెస్ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటాం. అంటే ఒక నటుడిగా నన్ను నేను ప్రిపేర్ చేసుకొని రెడీ అయి సిద్ధపరచడాన్ని లెర్నింగ్ స్టేజ్ అంటే, ఆ సిద్ధపరచుకున్న ఎలిమెంట్స్ని నేను ప్రేక్షకుడికి ప్రజెంట్ చేసే ప్రాసెస్లోకి నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడాన్ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటాము. ఈ యాక్టర్స్ ట్రైనింగ్ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ మాడ్యూల్స్లో వీటన్నిటిని మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు మన పర్టికులర్గా మన బాడీకి సంబంధించి ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ రెండు గురించి మాట్లాడుకున్నాం. ఫిట్నెస్ అంటే స్ట్రెంగ్త్ అనుకున్నాం. స్ట్రెంగ్త్ రావాలంటే ఏం చేయాలి? కంటిన్యూగా ఒక 3 hours 4 hours మనం సినిమాల్లో చాలామంది సినిమా వాళ్ళు అబ్బో వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది అనుకుంటారు. కానీ ఒక ఎండలో చాలా వేడి పరిస్థితుల్లో లైట్ల మధ్యలో మనల్ని మనం పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెస్లో చాలాసార్లు మనకి స్టార్ట్ చేయగానే చెమటలు కారిపోతాయి. ఒకసారి మన బాడీలో ఉండే వాటర్ వెళ్ళిపోయిందంటే డిహైడ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అట్లాంటి దాన్ని కూడా తట్టుకునేందుకు వీలుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. అంటే కనీసం కంటిన్యూగా ఒక 4-5 hours మనం లైట్స్ ముందు పర్ఫార్మెన్స్ చేయడానికి వీలుగా మనల్ని మనం రెడీ చేసుకోవడానికి తగినంత స్ట్రెంగ్త్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డెవలప్ చేసుకోకపోతే మనం యాక్టర్స్గా నిలబడలేము. అట్లాగే మనము క్యారెక్టర్ అవసరమైనప్పుడు పరిగెత్తాలనుకోండి, నేను పరిగెత్తలేను అనడానికి ఉండదు. సో పరిగెత్తడాలు కానీ, దూకడాలు కానీ, ఇంకా వీలైతే మార్షల్ ఆర్ట్స్ లాంటివి కానీ నేర్చుకొని ఉంటే ఒక యాక్టర్స్గా మనల్ని మనం డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నాకు ఇది రాదు అన్నట్టుగా ఉండకూడదు. ఉదాహరణకి స్విమ్మింగ్ రాదనుకోండి, ఆ క్యారెక్టర్కి స్విమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉంటే ఆ క్యారెక్టర్లో ప్లేస్లో మనల్ని బదులు వేరే వాళ్ళని పెట్టుకుంటారు. ఎవరికి స్విమ్మింగ్ వస్తే వాళ్ళని పెట్టుకుంటారు. అట్లాగే హార్స్ రైడింగ్ నాకు రాదన్నాను అనుకోండి, నన్ను తీసేసి ఎవరికైతే హార్స్ రైడింగ్ వస్తుందో వాళ్ళని పెట్టుకుంటారు. అట్లాగే జంపింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఈ హైట్లో నుంచి దూకమన్నారు అనుకోండి, అమ్మో ఈ హైట్లో నుంచి అండి నేను దూకలేనండి అన్నాను అనుకోండి, సరే బాబు పక్కకుండు అని చెప్పి వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే ఇండస్ట్రీలో మనము కాదు అనుకుంటే పక్కన ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి కొన్ని వేల మంది యాక్టర్స్ రెడీగా ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటేసి మనము క్యారెక్టర్స్ అవకాశాలు రేపొద్దున ఇండస్ట్రీలో సంపాదించుకోవాలంటే మనం ఫిట్గాను ఫ్లెక్సిబుల్గాను ఉండడమే కాకుండా మనం 3 టూల్స్ని ప్రిపేర్ చేసుకొని ఏ క్యారెక్టర్ అన్నా ఇవ్వండి, నేను చేయడానికి రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అని మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో అందుకనే ఈ టూల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్, బాడీ కమ్యూనికేషన్ అని పదాలు వాడుతూ ఉంటాం. అసలు బాడీ అంటే ఏంటి, దాంతో ఎట్లా శరీర భాష అంటాం. భరతుడి నాట్యశాస్త్రంలో మనకి ఆంగికాభినయం అంటాడు. అంటే మన బాడీ ద్వారా మనం హౌ బెస్ట్ వీ కెన్ ఎక్స్ప్రెస్. ఇది కూడా మనం ప్రజెంటేషన్ స్టేజ్లో మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. మన శరీరం మన ఆయుధంగా ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఎట్లా చేయాలి అంటే, నేను నా శరీరంతో ఎలా మాట్లాడాలి, నా శరీరంతో నేను డైలాగ్ చెప్పకుండా ప్రేక్షకుడికి నేను అనుకున్న భావాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి. గొప్ప ఆర్టిస్టులు ఈ మొత్తం 4 స్టేజెస్ అంటే యాక్టింగ్లో ఉండే మనం ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్విక అభినయాలని అనుకున్న ఒక మాడ్యూల్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం వీటి గురించి. ఈ అభినయాలని అంటే బాడీతో ఎలా మాట్లాడాలి, వాయిస్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఎట్లా మాడ్యులేట్ చేయాలి, తర్వాత నా మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా ఎలా ప్రజెంట్ చేయాలి, తర్వాత నా ఎమోషన్స్ని ఎట్లా కన్వే చేయాలి, వీటన్నిటిని మనం గొప్ప ఆర్టిస్టులందరూ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ చేత్తో యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి మీరు సర్కార్ సినిమా చూడండి. సర్కార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన సీన్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన కార్లో నుంచి దిగబోయే ముందు జస్ట్ చెయ్యి పైకి పెట్టి ఆ చెయ్యితో యాక్ట్ చేస్తారు. ఆ చెయ్యే చెప్తుంది మనకి బాగానే ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి, హ్యాపీగా ఉండండి, ఇంటికి వెళ్ళిపోండి, నేను బాగానే ఉన్నాను అని చెయ్యి చెప్తుంది. మనిషి ఎక్స్ప్రెషన్ ఫేస్తో ఎక్స్ప్రెస్ చేయడం ఎవరైనా చేస్తారు, కానీ ఒట్టి చేయితో ఎక్స్ప్రెస్ చేయాలంటే యాక్టర్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ యాక్ట్ చేయగలగాలి, విడివిడిగా చేయగలగాలి, టోటల్గా మొత్తం బాడీ అంతా కలిపి యాక్ట్ చేయగలగాలంటే అది మన కంట్రోల్లో ఉండాలి. దానికోసం మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అట్లాగే ఒక వాయిస్ తోటి మనము కోపాన్ని, బాధని, ఆనందాన్ని, ప్రతి ఎమోషన్ని మనం ఎట్లాగైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో ఆ ప్రొజెక్షన్ పర్ఫెక్ట్గా లేకపోతే, నేను అనుకున్నది పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ కాకపోతే నా పర్ఫార్మెన్స్లో ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు ఒక 30% కట్ అయిపోతుంది.
సో ఆ 30% కట్ అయిపోతే ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అవుదాం అనుకున్న సిచ్యువేషన్లో కూడా ఇన్వాల్వ్ కాకుండా ఉంటాడు. మీరు ఈ మధ్య కాలంలో చూసిన మన అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీ రామారావు గారు కూర్చొని ఒక డైలాగ్ చెప్తారు. ఏమీ చేయడు, ఆవేశపడి అరిచి కేకలు పెట్టి ఏమీ లేవు. ఓ వార్నింగ్ ఇస్తాడు. కామ్గా కాఫీ తాగుతూ కారులో హీరోయిన్ నిన్ను ఇంకో పిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఆ వాయిస్ వింటుంటే మనకి భయం వేస్తుంది. అయిపోయిన తర్వాత ఒక క్యారెక్టర్తో ఒక డైలాగ్ కూడా చెప్పిస్తాడు. ఒరే సావు కానీ గొంతుంటే ఇట్టాగే ఉంటుందా అనిపిస్తాడు. అంటే ఒక ఆర్టిస్ట్ తాలూకు దమ్ము అతని వాయిస్లో ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ ఓ గట్టిగా అరిచి కేకలు పెట్టి ఏమీ ఉండవు. చాలా స్టడీగా, చాలా ఎమోషనల్గా, కాన్ఫిడెంట్గా తను అనుకున్న పాయింట్ని ఎదుటి వాళ్ళకి చెప్పే ప్రాసెస్లో భయం కలిగిస్తాడు. సో మన వాయిస్తో మనం ఎంత అద్భుతంగా ప్లే చేయొచ్చు అనడానికి అరవింద సమేత వీరరాఘవలో ఒక చిన్న సీన్ మనకి ఎగ్జాంపుల్. అట్లాగే మనకి ఉన్న ఆర్టిస్టులో చాలామంది అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్తో ఎమోషన్స్ని కమ్యూనికేట్ చేసేవాళ్ళు మనకి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకుంటాం. వాళ్ళలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రొజెక్ట్ చేసే ప్రాసెస్లో మనల్ని మన వాయిస్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అట్లాగే మన మైండ్, మన కాన్సన్ట్రేషన్, మన అబ్జర్వేషన్, మన ఇమాజినేషన్, వీటన్నిటిని మనం ప్రిపేర్ చేసుకొని మనం ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. సో ఎప్పుడైతే మనం మన టూల్స్ని రెడీ చేసుకొని మనం ప్రజెంట్ చేస్తామో మిగతా యాక్టర్స్ అందరికంటే ఒక 2 feet మనం ముందరుండి మనల్ని మనం ఎక్కువగా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టూల్స్ని డెవలప్ చేసుకోండి. ఆ డెవలప్ చేసుకునే ప్రాసెస్ డిఫరెంట్ మాడ్యూల్స్లో మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. మీరు మొత్తం మాడ్యూల్స్ చూసుకుంటే యూ విల్ బికమ్ ఏ ప్రొఫెషనల్ యాక్టర్. దానికోసం మిగతా మాడ్యూల్స్ని కూడా చూడండి, సబ్స్క్రైబ్